పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో కల్వపూడి శివ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రజల కోరిక మేరకు స్వతంత్ర అభ్యర్థి తాను మీ ముందుకు వస్తున్నానంటూ వెల్లడించారు. ప్రజల నుంచి మద్దతు వస్తుండటంతో ప్రజాక్షేత్రంలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. రైతాంగం పట్ల ఆక్వా సమస్యలపై అవగాహన ఉన్న నాయకుడిగా ప్రజలు తనను కోరుకుంటున్నారని ఆయన తెలియజేశారు. అయితే గతంలో చేసినటువంటి తాను చేసిన అభివృద్ధి రీత్యా ప్రజలంతా తనను ఎమ్మెల్యేగా చూడాలని కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ప్రజల సమస్యల పట్ల అవగాహన వ్యక్తిగా యువతకు ఉపాధి కల్పించే విధంగా కృషి చేస్తానని కల్వపూడి శివ తెలియజేశారు. అందరికీ కూడా నేను అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు ఉండి నియోజకవర్గ పరిస్థితులు పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తిగా, రైతులు పక్షపాతిగా, పేదవర్గాలకి మిత్రుడుగా ఆప్తుడుగా ఉండే వ్యక్తిగా అందరికీ అందుబాటులో ఉండి ప్రజాక్షేత్రంలో గెలిచి ప్రజలకి నిరంతరం సేవ చేయటానికి సన్నద్ధుడినై స్వతంత్ర అభ్యర్థిగా ముందుకు వస్తున్నాను. ఉండి నియోజకవర్గ ప్రజలందరినీ కూడా వినమ్రతతో విజ్ఞప్తి చేసేది, మన ఉండి నియోజకవర్గం అభివృద్ధి పదంలోకి మనం శక్తివంచన లేకుండా కృషి చేసి తీసుకెళ్ళాం. అట్లాగే రానున్న రోజుల్లో పేదవర్గాలకు అందరికీ కూడా అందుబాటులో ఉండాలి. ప్రజలందరికీ కూడా నేను ప్రజల ఆకాంక్షకు తగ్గట్టుగా బడుగు బలహీన వర్గాల అభిలాషకు తగ్గట్టుగా ఉండి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ప్రజాక్షేత్రంలో ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. ఉండి నియోజకవర్గ ప్రజల కోరిక మేరకు ఉండి నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా నేను ముందుకు రాబోతున్నాను. ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారు. ప్రజలందరికీ కూడా నేను నియోజకవర్గ పరిస్థితులు పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తిగా, రైతులు పక్షపాతిగా, పేదవర్గాలకి మిత్రుడుగా ఆప్తుడుగా ఉండే వ్యక్తిగా అందరికీ అందుబాటులో ఉండి ప్రజాక్షేత్రంలో గెలిచి ప్రజలకి నిరంతరం సేవ చేయటానికి సన్నద్ధుడినై స్వతంత్ర అభ్యర్థిగా ముందుకు వస్తున్నాను. ఉండి నియోజకవర్గ ప్రజలందరినీ కూడా వినమ్రతతో విజ్ఞప్తి చేసేది, మన ఉండి నియోజకవర్గం అభివృద్ధి పదంలోకి మనం శక్తివంచన లేకుండా కృషి చేసి తీసుకెళ్ళాం. అట్లాగే మహిళామణులు, మాతృమూర్తులు, సోదరిమణులందరికీ కూడా సవినయంగా తెలియజేసేది, మీకు ఒక తమ్ముడుగా, అన్నగా, ఒక బిడ్డగా అందరికీ కూడా ఆప్తుడిగా